పెళ్ళి ఎప్పుడవుతుంది అని ఆలోచించుకుంటా కూర్చోవద్దు. ఎప్పుడు అవ్వాలి అప్పుడే అవుతుంది. నువ్వు తొందరపడినా రేపు అవ్వదు, నువ్వు తొందరపడినా ఈ నెలాఖరికి అయిపోదు. దేవుడు టైమింగ్ లో అవుతుంది అది. సో అప్పటి వరకు ఎప్పుడవుతుంది అని ఆలోచించుకొని బుర్ర పాడు చేసుకొని ఇంట్లో అందరినీ విసిగించేసి ఇంట్లో అందరికి చిరాకు తెప్పించేసి నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉండడం కంటే దేవునికి అప్పచెప్పి ప్రభువా నీ సమయంలో నువ్వు చేయి కార్యం అని ప్రతిదినము ప్రార్థన చేసుకొని వివాహం కొరకు ఆ తర్వాత ఆ మ్యాటర్ పక్కన పెట్టేసి దేవునిలో నేను ఎలా వాడబడగలను, దేవునిలో నేను ఎలా ఎదగలను, హౌ కెన్ ఐ బి యూస్ఫుల్ టు ద లార్డ్, నన్ను నేను దేవునిలో ఎలా బలపరుచుకోగలను, హౌ కెన్ ఐ గ్రో ఇన్ ద లార్డ్. సింగిల్ లైఫ్ లో ఉన్నంత టైం వివాహం అయ్యాక ఉండదండి. ఎందుకంటే భర్త, అత్తమామలు, బాధ్యతలు, పిల్లలు, ఆ పనులు ఈ పనులు, ఈ పనులన్నిట్లో దేవుని కొరకు సమయాన్ని వెచ్చించడానికి అవకాశం కష్టం.